100 కిలోలుండే మనిషి శరీరంలో కన్నా 100 గ్రాములుండే బంగాళదుంపలో ఎక్కువ క్రోమోజోమ్లుంటాయట. మనిషి శరీరంలో 46 క్రోమోజోమ్లుంటే అదే బంగాళదుంపలో 48 క్రోమోజోమ్లుంటాయట. మన శరీరంలో ఉండే ఒక్కో మూత్రపిండంలో దాదాపు 20 లక్షల ఫిల్టర్స్ ఉంటాయట. ఇవి నిమిషానికి 1.3 లీటర్ల చొప్పున మన బాడీలో ఉన్న మొత్తం రక్తాన్ని కేవలం 4 నిమిషాల్లో శుభ్రం చేస్తాయట. ఇలా మన బాడీలో ఉండే రక్తం రోజుకి 400 సార్లు శుభ్రమవుతుందట. మత్తు పదార్థమైనటువంటి హెరాయిన్ పేరు హీరో అనే పదం నుంచి వచ్చిందట. దీన్ని తీసుకున్న వారు ఉత్తేజితులై హీరోలా ప్రవర్తిస్తున్నారని దీనికి ఆ పేరుని పెట్టడం జరిగిందట. ఒక మనిషి తన పూర్తి జీవిత కాలంలో కాలుష్యం కారణంగా 35 కిలోలకు పైగా దుమ్మిని పీల్చుకుంటాడట. లండన్లోని హాక్స్టన్ స్టీడ్మాన్ అనే కంపెనీ ఎన్నో ఏళ్లుగా కన్నీటితో ఉప్పును తయారు చేస్తుందట. కొన్ని ప్రత్యేకమైన గాగుల్స్ ద్వారా వీరు కలెక్ట్ చేసిన కన్నీటిని మరగబెట్టి క్రిస్టల్స్గా మారుస్తారట. ఇలా తయారు చేయబడిన ఒక్కో బాటిల్ ఉప్పు ధర 1000 రూపాయల దాకా ఉంటుందట. ఇంత రేట్ ఎందుకో తెలుసా? మామూలు ఉప్పులో కన్నా వీటిలో ఎక్కువ మినరల్స్, ఎక్కువ విటమిన్స్ ఉండటమే దీనికి కారణమట. ఆస్ట్రియా మహారాజు అయినటువంటి వేంజల్స్ రెడ్బెర్గ్ రోజుకి 30 సార్లు బట్టలు మార్చుకునేవాడట. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ రాజైనటువంటి మొదటి జేమ్స్ వేసిన బట్టలు చిరిగి పీలికలయ్యే వరకు కొత్త బట్టల్ని వేసేవాడు కాదట. మన సంస్కృత భాష ఎంత విలువైనదో తెలుసా? ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం కంప్యూటర్కి 100% తగిన భాష మన సంస్కృతమేనట. రోజుకి 500 కిలోల ఆహారం తినే ఏనుగుకి 24 దంతాలుంటాయట. అయితే 24 దంతాలు ఒకేసారి కాకుండా 4 దంతాలకు ఒక సెట్ చొప్పున 6 సార్లు వస్తాయట. ఒక్కో దంతం బరువు సుమారు 4 కేజీలుంటుందట. ఒక సర్వే ప్రకారం ఆగస్టులో ఎక్కువ మంది పుడుతూ ఉంటే జనవరిలో ఎక్కువ మంది చనిపోతున్నారట. న్యూజిలాండ్లో SPCA అనే జంతువులకు సంబంధించిన సంస్థ కొన్ని కుక్కలకు 8 వారాల పాటు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణలో 3 కుక్కలు మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాయట. గేర్ వేయడం, స్టీరింగ్ తిప్పడం, బ్రేక్ వేయడం లాంటి అన్ని రకాల పనులను ఇవి సరిగ్గా చేయడంతో అక్కడి ప్రభుత్వం వీటికి డ్రైవింగ్ లైసెన్స్ను కూడా మంజూరు చేసిందట. ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ఈ కుక్కలు వాహనాన్ని నడపడం అక్కడ నేషనల్ ఛానల్ కూడా ప్రసారం చేసింది. మొత్తానికి కేవలం 10 నెలల వయసులో ఈ కుక్కలు డ్రైవింగ్ లైసెన్స్ని పొంది రికార్డ్ని సృష్టించాయి. అమెరికా అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు పనిచేసిన బిల్ క్లింటన్ తన పూర్తి పదవీ కాలంలో కేవలం 2 ఈమెయిల్స్ మాత్రమే పంపాడట. యాపిల్ కంపెనీ ప్రారంభించిన మొదట్లో డైరెక్టర్లందరికీ నంబర్తో కూడిన ఐడి కార్డ్ని ఇవ్వాలనుకున్నారట. ఒకవేళ మీరు ఆ కంపెనీలో ఉద్యోగి ఉండి మీకు ఐడి కార్డ్పై ఉండే నంబర్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తే మీరు ఏ నంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఖచ్చితంగా ఆ నంబర్ 1 లేదా 100 లేదా 1000 అయ్యో ఉంటుంది. కానీ స్టీవ్ జాబ్స్ మాత్రం పట్టుబట్టి మరీ 0 నంబర్ ఉన్న ఐడి కార్డ్ని తయారు చేయించుకున్నాడట. ఎందుకో తెలుసా? నంబర్ 1 కన్నా తానెప్పుడూ ముందుండాలని ఈ ఐడి కార్డ్ని తయారు చేయించాడట. అంతరిక్షం నుండి భూమిపైకి ప్రతి సంవత్సరం 1000 టన్నుల చెత్త వచ్చి పడుతుందట. ఒక స్ట్రాబెర్రీలో ఉండే షుగర్ కన్నా లెమన్లో ఎక్కువ షుగర్ ఉంటుందట. ఒక లెమన్లో 70% షుగర్ ఉంటే స్ట్రాబెర్రీలో మాత్రం 40% మాత్రమే షుగర్ ఉంటుందట. కానీ లెమన్లో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల మనం ఆ షుగర్ని గుర్తించలేము. కొన్ని కోట్ల జీవరాశులున్న ఈ భూమిపైన కేవలం 2 జీవులు మాత్రమే అద్దంలో తమ ప్రతిబింబాన్ని గుర్తించగలవు. అందులో ఒకటి మనిషి, రెండవది చింపాంజీ. మిగిలిన ఏ జీవులు కూడా అద్దంలో తమ ప్రతిబింబాన్ని గుర్తించలేవు. ఒక కోడిగుడ్డుని పగలగొట్టడానికి కోడిగుడ్డు లోపల ఉండే పిల్లకి గుడ్డు పన్ను అనేది ఉంటుందట. దాని సహాయంతో లోపల ఉండే పిల్ల గుడ్డుపై ఉండే పెచ్చును మెల్లిగా పగలగొడుతుందట. అలా పగలగొట్టడానికి దానికి అరగంట సమయం పడుతుందట. కొన్ని పెద్ద గుడ్లలో ఉండే పక్షులకైతే ఈ పెంకును పగలగొట్టడానికి 6 నుంచి 7 రోజుల సమయం పడుతుందట. ప్రముఖ చిత్రకారుడైనటువంటి లియోనార్డో డావిన్సీ రోజుకి కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతాడట. అది కూడా 2 గంటలు ఒకేసారి కాకుండా అరగంట చొప్పున 4 సార్లు నిద్రపోతాడట. అలా నిద్రలో వచ్చిన ఆలోచన ద్వారా ఈయన ఒక వస్తువుని కూడా కనిపెట్టాడు. ఇప్పుడు మనం వాడే కత్తెర ఈయన కనిపెట్టినది. మనం పీల్చుకున్న గాలి మన 2 ఊపిరితిత్తుల్లో కలిపి 2400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందట.
మనం ఉండే భూమి ఒక పెద్ద బస్సు అయితే మనం అందులోని ప్యాసింజర్లం అనుకుంటే మన బస్సు సూర్యుని చుట్టూ కక్షలో సెకనికి 30 కిలోమీటర్ల స్పీడ్తో అంటే నిమిషానికి 1,80,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే సూర్యుడు మాత్రం సెకనికి 200 కిలోమీటర్ల స్పీడ్తో అంటే నిమిషానికి 7,20,000 కిలోమీటర్ల స్పీడ్తో తన కక్షలో గెలాక్సీ చుట్టూ తిరుగుతున్నాడట. మన గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత కూడా మన మెదడు 4 నిమిషాల పాటు ఆక్సిజన్ లేకుండా పనిచేస్తుందట. ఆ తర్వాత బ్రెయిన్లో ఉన్న కణాలకి ఆక్సిజన్ అందక అవి చనిపోవడం జరుగుతుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి.